డార్క్ సీజన్ 1 ఎపిసోడ్ 7 స్టోరీ ఒక చిన్న అబ్బాయితో స్టార్ట్ అవుతుంది. మనం ముందు చాలా సార్లు చూసిన ఆ మిస్టీరియస్ రూమ్ లోనే సీన్ ఓపెన్ అవుతుంది. ఇదే రూమ్ లో ముందు ఎరిక్ ని బంధించారు, యాసిన్ ని బంధించారు. ఇప్పుడు ఇంకో అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా దారుణంగా గాయపడ్డాడు. ఫేస్ మీద దెబ్బలు ఉన్నాయి, బ్లడ్ కూడా కనిపిస్తుంది. అతను మెల్లగా లేచి అక్కడ ఉన్న చైర్ ని టచ్ చేస్తాడు. వెంటనే సీన్ 2019 కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ హెల్గి సడన్ గా నిద్ర నుండి లేచి కూర్చుంటాడు. అతను చాలా టెన్షన్ లో ఉంటాడు, భయపడతాడు. అలాగే రిపీటెడ్ గా ఒక మాట అంటుంటాడు, నాకు గుర్తొచ్చింది. డార్క్ యొక్క మరొక అమేజింగ్ ఓపెనింగ్ సీక్వెన్స్ తర్వాత మనం 1986 టైమ్ లైన్ కి వెళ్తాం. అక్కడ యంగ్ ఉల్రిక్ జైల్లో ఉన్నాడు. కెట్రినా రేప్ కేసులో ఫాల్స్ అక్యూజేషన్ పడటం వల్ల అతను అరెస్ట్ అయ్యాడు. అదే సమయంలో 2019 ఉల్రిక్ తన బ్రదర్స్ మ్యాట్స్ ఎంటీ గ్రేవ్ దగ్గరికి వెళ్తాడు. కొంచెం సేపు అక్కడ సైలెంట్ గా నిల్చొని ఓల్డ్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటాడు. ఇంకో సైడ్ మిక్కెల్ ని చూపిస్తారు. అతను 1986 హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ కారిడార్ లో ఒక ఫ్రేమ్ పిక్చర్ ఉంటుంది. అది ఎమరల్డ్ టాబ్లెట్ ఫోటో. డార్క్ లో ఇలాంటి సింబల్స్ చాలా ఇంపార్టెంట్ క్లూస్ ఇస్తాయి, కానీ ఇప్పటికీ స్టోరీ దాని మీనింగ్ ని రివీల్ చేయదు. 1986 లో జోనస్ నిద్ర నుంచి లేచి బయటకు వస్తాడు. అతను ప్రీవియస్ నైట్ ఫారెస్ట్ లో ఉన్న వాచ్ టవర్ లో పడుకున్నాడు. బయటకు వెళ్లక ముందు తన దగ్గర మైకల్ రాసిన సూసైడ్ లెటర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ లెటర్ అతనికి చాలా ఇంపార్టెంట్ క్లూ. మళ్ళీ 2019 కి వస్తాం. ఉల్రిక్ అన్ఐడెంటిఫైడ్ చైల్డ్ బాడీ అటాప్సీ చేసిన డాక్టర్ ని కలుస్తాడు. అతనికి ఒక ఇంపార్టెంట్ డౌట్ ఉంది. ఉల్రిక్ అడుగుతాడు, ఈ బాడీ చనిపోయి ఎంత టైం అయింది? డాక్టర్ ఆన్సర్ ఇస్తుంది, అప్రాక్సిమేట్లీ 10 hours. అప్పుడు ఉల్రిక్ ఇంకో షాకింగ్ క్వశ్చన్ అడుగుతాడు, ఈ బాడీ 33 years ముందు చనిపోయి సంహౌ ప్రిజర్వ్ చేసి ఇప్పుడు బయటకు వచ్చిందనే పాసిబిలిటీ ఉందా? డాక్టర్ డైరెక్ట్ గా నో అంటుంది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బాడీని కెమికల్స్ తో ప్రిజర్వ్ చేసినా కూడా స్కిన్ అండ్ టిష్యూస్ కొన్ని లిమిటేషన్స్ వరకే సర్వైవ్ అవుతాయి. కానీ ఈ బాడీ ఫ్రెష్ గా చనిపోయిన బాడీలా ఉంది. అంటే సైంటిఫిక్ గా చూస్తే ఇది 33 years ఓల్డ్ బాడీ కాదు. కానీ ఉల్రిక్ కి ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది, ఈ బాడీ తన బ్రదర్ మ్యాట్స్ దే అని. ఇప్పుడు అతనికి అర్థం కాని విషయం ఏంటంటే మ్యాట్స్ బాడీ ఎగ్జాక్ట్లీ అలాగే అలా ఉంది. 33 years తర్వాత ఎలా దొరికింది? 1986 లో ఇగోన్ రైడ్మెన్ ఇంకా ఉల్రిక్ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నాడు. అతను ఉల్రిక్ కేస్ ని స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అప్పుడే తన సుపీరియర్ ఆఫీసర్ వచ్చి కేస్ డైరెక్షన్ మార్చమని చెప్తాడు. అతను అంటాడు, ఉల్రిక్ ని వదిలే, మనం యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ చేయాలి. ఆ తర్వాత విండన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎంప్లాయీస్ రికార్డ్స్ ఇస్తాడు. మ్యాట్స్ డిసప్పియర్ అయిన రోజు ఎవరు ప్లాంట్ లోకి వెళ్లారు, ఎప్పుడు బయటకు వచ్చారు, ఏ రూట్స్ యూస్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తాడు. ఎంప్లాయీస్ అందరినీ క్వశ్చన్ చేయమని కూడా ఆర్డర్ ఇస్తాడు. కానీ ఇగాన్ కి ఇంకా డౌట్ ఉల్రిక్ మీదనే ఉంది. అప్పుడు తన సుపీరియర్ ఒక పంచ్ డైలాగ్ ఇస్తాడు, ఇది 1950s కాదు ఇగాన్, ఇప్పుడు మనం గెసెస్ తో కాదు ఎవిడెన్స్ తో కేసెస్ సాల్వ్ చేస్తాం. స్టేట్మెంట్స్, ప్రూఫ్స్, రికార్డ్స్ మీద డిపెండ్ అవుతాం. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు, మీరు కూడా తొందరలో రిటైర్మెంట్ కి వెళ్ళబోతున్నారు, కాబట్టి మీ పని మీద ఫోకస్ చేయండి అని. 2019 లో ఉల్రిక్ తన రూమ్ లో కూర్చుని ఉన్నాడు. తన దగ్గర ఉన్న అన్ని ఎవిడెన్స్, ఫోటోస్, రిపోర్ట్, డాక్యుమెంట్స్ అన్ని ఫ్లోర్ మీద స్ప్రెడ్ చేసి కనెక్షన్స్ వెతుకుతున్నాడు. మ్యాట్స్ డిసపిరియన్స్, మ్యాట్స్ డెడ్ బాడీ దొరకడం, మికెల్ మిస్సింగ్ అవడం, ఈ మూడింటి మధ్య ఉన్న లింక్ ఏంటని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే క్వశ్చన్ అతని మైండ్ ని వదలట్లేదు. మళ్ళీ 1986 టైమ్ లైన్ కి వస్తాం. ఇగాన్ ఫైనలీ తన బాస్ చెప్పిన మాట విని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను హెల్గే డాప్లర్ ని కలుస్తాడు. ఇగాన్ చెప్తాడు, నాకు కొంచెం టైం కావాలి, నేను మ్యాట్స్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. హెల్గే రెస్పాన్స్ చూస్తే చాలా నర్వస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. అతను మాట్లాడేటప్పుడు టెన్షన్ లో ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఎగోన్ అతనికి చెప్తాడు, సరే ట్యూస్డే రోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం, కానీ ఇప్పటికే ఒక్క విషయం చెప్పు, మ్యాట్స్ డిసప్పేర్ అయిన రోజు నువ్వు ఇంటికి ఏ రూట్ లో వెళ్ళావు? అప్పుడు హెల్గే చెప్తాడు, నేను రెగ్యులర్ గా ఫారెస్ట్ రోడ్ యూస్ చేయను, ఆ రోజు వేరే లాంగ్ రూట్ లో వెళ్ళాను. ఈ ఆన్సర్ విని ఎగోన్ ఇమీడియట్ గా తన నోట్బుక్ లో ఒక నోట్ రాసుకుంటాడు, వై నాట్ ఫారెస్ట్ రోడ్ అని. ఇది చాలా ఇంపార్టెంట్ క్లూ అని అతను కనిపిస్తుంది. లేటర్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దామని డిసైడ్ అవుతాడు. మళ్ళీ 2019 కి వస్తాం. ఇంట్రెస్టింగ్ గా ఉల్రిక్ ఇప్పుడు అదే ఓల్డ్ ఫైల్ ని చదువుతున్నాడు. అది ఇగాన్ ఇన్వెస్టిగేషన్ ఫైల్. అతను చూస్తే హెల్గే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, కానీ ఇంటర్వ్యూ జరగలేదు. ఫైల్లో క్వశ్చన్ మాత్రమే ఉంది, వై నాట్ ఫారెస్ట్ రోడ్ అని, కానీ ఆన్సర్ లేదు. అంటే ఇగాన్ ఆ ఆన్సర్ ఎప్పుడు తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు ఉల్రిక్ సస్పిషన్ కంప్లీట్ గా హెల్గే మీద షిఫ్ట్ అవుతుంది. అతను ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటాడు, ఎందుకు ఫారెస్ట్ రోడ్ యూజ్ చేయలేదు. అదే సమయంలో అలెగ్జాండర్ టైడ్మన్ కి ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చార్లెట్ సర్చ్ వారెంట్ తో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి వచ్చింది. పోలీస్ ఫోర్స్ మొత్తంతో కంప్లీట్ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. అలెగ్జాండర్ కి గేట్స్ ఓపెన్ చేయడం తప్పదు. చార్లెట్ ప్లాంట్ మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఉల్రిక్ నుండి కాల్ వస్తుంది. అతను చెప్తాడు, 1986 లో హెల్గెని మ్యాట్స్ కేసు గురించి క్వశ్చన్ చేయాలనుకున్నారు. చార్లెట్ డౌట్ గా అడుగుతుంది, నిజంగా నీకు అనిపిస్తుందా హెల్గే మ్యాట్స్ ని కిడ్నాప్ చేశాడని? ఇంకా ఎరిక్, యాసిన్, మిక్కేల్ లాంటి రీసెంట్ మిస్సింగ్ చిల్డ్రన్ కేసెస్ కూడా అతనే చేశాడని. ఆమె ఇంకా చెప్తుంది, మిక్కేల్ డిసెపర్ అయిన నైట్ హెల్గేని నేను చూశాను. అతనికి 75 years ఏజ్, డైమెన్షియా కూడా ఉంది. అతనికి ఫిజికల్ గా చైల్డ్ ని కిడ్నాప్ చేయడం పాసిబుల్ కాదు. కానీ ఉల్రిక్ కన్విన్స్ అవడు. అతను పాయింట్ అవుట్ చేస్తాడు, యాసిన్ డిసెపర్ అయ్యే ముందు రోజు హెల్గే ఫారెస్ట్ లో తిరుగుతున్నాడు. అతని నమ్మకం ఏంటంటే మ్యాట్స్ కేస్ అండ్ కరెంట్ మిస్సింగ్ చిల్డ్రన్ కేసెస్ అన్ని సంహౌ కనెక్టెడ్ అని. చార్లెట్
చార్లెట్ మాత్రం వేరే డైరెక్షన్ లో థింక్ చేయమని సజెస్ట్ చేస్తుంది. కన్వర్జేషన్ జరుగుతుండగానే ఆమెకి గ్రౌండ్ మీద ఫ్రెష్ టైర్ ట్రాక్స్ కనిపిస్తాయి. ఆమె ఇమీడియట్ గా కాల్ కట్ చేసి ఆ ట్రాక్స్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తుంది. ట్రాక్స్ రీసెంట్ గా యూజ్ అయిన రూట్ లా కనిపిస్తాయి. ఫాలో చేస్తూ వెళ్ళగా ఒక ఫెన్స్ కనిపిస్తుంది. ఆ ఫెన్స్ పక్కన ఒక హిడెన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ ని 1986 లో బర్న్ డాప్ లో క్లౌడియాకి చూపించాడు. కొంచెం సేపు తర్వాత చార్లెట్ ఆ సీక్రెట్ కేవ్ లో దిగుతుంది. 1986 లో మనం ఇక్కడ చాలా న్యూక్లియర్ వేస్ట్ బ్యారెల్స్ చూసాం కదా, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్. అక్కడ డ్రమ్స్ లేవు. ప్లేస్ ఆల్మోస్ట్ ఎంప్టీగా ఉంది. ఎందుకంటే అలెగ్జాండర్ ఆల్రెడీ ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని అక్కడ నుండి రిమూవ్ చేయించేశాడు. చార్లెట్ ఆ సీక్రెట్ కేవ్ లో సర్చ్ చేస్తుంటే అక్కడ ఒక ఎల్లో కలర్ సబ్స్టెన్స్ కనిపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ 1986 లో న్యూక్లియర్ వేస్ట్ బ్యారెల్స్ దగ్గర మనం చూసిన అదే మెటీరియల్ లా ఉంటుంది. ఆమె ఇంకా కేవ్ లోపలికి వెళ్తుంది. ఫైనలీ ఆమెకు మిస్టీరియస్ మెటల్ డోర్ దొరుకుతుంది. ఇదే డోర్ గురించి ఉల్రిక్ ఆల్రెడీ చెప్పాడు. ఈ డోర్ ఎక్కడికో కనెక్ట్ అయి ఉంటుంది. బహుశా పవర్ ప్లాంట్ బేస్మెంట్ కి వెళ్ళొచ్చు, లేదా ఇంకో హిడెన్ లొకేషన్ కి కనెక్ట్ అయి ఉండొచ్చు. డోర్ ని చూస్తే రెండు పాసిబిలిటీస్ అనిపిస్తాయి. ఎవరో వెల్డింగ్ చేసి పర్మనెంట్లీ క్లోజ్ చేశారు, లేదా ఎవరో ఫోర్స్ గా ఓపెన్ చేయడానికి ట్రై చేసి డ్యామేజ్ చేశారు. చార్లెట్ ఇప్పుడు మిస్టరీ సెంటర్ దగ్గరకు వచ్చేసింది. ఇంకో సైడ్ ఉల్రిక్ నర్సింగ్ హోమ్ కి వెళ్ళాడు. అక్కడ హెల్గే డాప్లర్ ని కలుస్తాడు. హెల్గే బెడ్ మీద పడుకుని ఉంటాడు. మెమరీ ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. కానీ ఉల్రిక్ పేషెన్స్ లేకుండా అగ్రెసివ్ గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. ఇంట్రెస్టింగ్ గా హెల్గే అతను గుర్తుపడతాడు. అతను ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ట్రై చేస్తాడు. నిజంగా చూస్తే ఉల్రిక్ కొంచెం కామ్ గా మాట్లాడితే బహుశా కొన్ని ఆన్సర్స్ దొరికేవి. కానీ హెల్గే చెప్పగలిగేది ఒకటే, పాస్ట్ ని ఫ్యూచర్ ని మార్చవచ్చు. అలా చెప్పి ఇంకా ఏదో హెల్ప్ గురించి మెన్షన్ చేస్తాడు. తర్వాత మళ్ళీ తన యూజువల్ వర్డ్స్ రిపీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. టిక్ టాక్ టిక్ టాక్. మళ్ళీ స్టోరీ 1986 లో ఉన్న జోనస్ దగ్గరికి వస్తుంది. అతను రెయినీ రోడ్ మీద ఒంటరిగా నడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కార్ ఆగి లిఫ్ట్ ఆర్డర్ చేస్తుంది. కార్ లో ఉన్నది ఇగాన్ టైడ్ మ్యాన్. అతను ఫ్రెండ్లీగా చెప్తాడు, ట్రైన్ లో నడవకు, నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. జోనస్ సైలెంట్ గా కార్ లో కూర్చుంటాడు. ట్రావెల్ మధ్యలో ఇగాన్ క్యాజువల్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఫ్యామిలీ గురించి అడుగుతాడు. జోనస్ చెప్తాడు, నా ఫాదర్ లేరు, మా అమ్మ పవర్ ప్లాంట్ లో వర్క్ చేస్తుంది. రోడ్ లో వెళ్తుండగా ఇగాన్ కి జోనస్ ఇయర్ ఫోన్స్ కనిపిస్తాయి. అతను సర్ప్రైజ్ అయ్యి అడుగుతాడు అదేంటని. జోనస్ నవ్వుతూ చెప్తాడు, అవి ఇయర్ ఫోన్స్ అని. 1986 పర్స్పెక్టివ్ లో అలాంటి మోడర్న్ ఇయర్ ఫోన్స్ చాలా ఫ్యూచరిస్టిక్ గా అనిపిస్తాయి. అందుకే ఇగోన్ చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఈ స్మాల్ సీన్ ద్వారా సిరీస్ మనకి టెక్నాలజీ డిఫరెన్స్ ని చూపిస్తుంది. హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయడానికి ముందు ఈగాన్ ఇంకో స్ట్రేంజ్ క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పటి టీనేజర్స్ సాటనిజం ఫాలో చేస్తారా అంటే డెవిల్ వర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఈగాన్ కుల్రిక్ మీద ఆల్రెడీ డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ర్యాండమ్ టీనేజ్ బాయ్ అయిన జోనస్ ని అడుగుతాడు. జోనస్ నవ్వుతూ సింపుల్ గా చెప్తాడు లేదని. జోనస్ హాస్పిటల్ దగ్గర దిగుతాడు. అక్కడ బెంచ్ మీద మిక్కెల్ కూర్చొని ఉంటాడు. తన పక్కన ఈనస్ ఖాన్ వాళ్ళు ఉంటుంది. జోనస్ వాళ్ళని చూసి కంప్లీట్ గా షాక్ లో ఉంటాడు. తన ఫాదర్ గా మారబోయే మిక్కెల్ ని డైరెక్ట్ గా చూస్తున్నాడు కదా. అప్పుడే అక్కడికి మిస్టీరియస్ స్ట్రేంజర్ వస్తాడు. ఇక్కడ వరకు క్లూస్ అన్ని వదిలి జోనస్ ని ఇక్కడికి తీసుకొచ్చింది అతనే. జోనస్ అతన్ని చూసి అడుగుతాడు, ఇదంతా నిజమేనా, లేదా నేను కూడా నా ఫాదర్ లాగే పిచ్చోడిని అయిపోయినా? నువ్వు నిజంగా ఎగ్జిస్ట్ అవుతున్నావా లేదా నా ఇమాజినేషన్? స్ట్రేంజర్ కామ్ గా ఆన్సర్ ఇస్తాడు, నువ్వు పిచ్చివాడు కాదు, నీ ఫాదర్ కూడా పిచ్చివాడు కాదు. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కొన్ని నిజాలు మనం యాక్సెప్ట్ చేయడం కష్టం. ఒక టైంలో భూమి రౌండ్ అని చెప్పినప్పుడు కూడా ప్రపంచం నమ్మలేదని. జోనస్ కి ఇంకా నమ్మకం రావడం లేదు. అప్పుడు అతను డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాడు. అంటే మికెల్ 2019 నుండి 1986 వచ్చాడు, ఇక్కడే పెరిగాడు, తర్వాత మైకల్ అయ్యాడు, ఆ మైకలే నా ఫాదర్ అయ్యాడు. స్ట్రేంజర్ ఆన్సర్ ఇస్తాడు, అవును అది నిజమే. ఈ ఒక్క ట్రూత్ తో ఫ్యామిలీ ట్రీ మొత్తం అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. అంటే మికెల్ ఈజ్ ఈక్వల్ టు మైకల్, మైకల్ ఈజ్ ఈక్వల్ టు జోనస్ ఫాదర్, ఉల్రిక్ ఈజ్ ఈక్వల్ టు జోనస్ గ్రాండ్ ఫాదర్, అండ్ మార్తా ఈజ్ ఈక్వల్ టు జోనస్ ఆంట్. ఈ రియాలిటీని డైజెస్ట్ చేయడం జోనస్ కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అతను ఫ్రస్ట్రేషన్ తో చెప్తాడు, ఇదంతా నాన్ సెన్స్, నేను మిక్కెల్ ని ఇప్పుడే తీసుకుని 2019 కి వెళ్ళిపోతాను. జోనస్ కి ఇప్పుడు ఒక సొల్యూషన్ దొరికినట్టు అనిపిస్తుంది. అతను ఆలోచిస్తాడు, మిక్కెల్ ని మళ్ళీ కేవ్స్ దగ్గరికి తీసుకెళ్లి టైం ట్రావెల్ చేపించి 2019 కి పంపిస్తే సరిపోతుంది కదా. కానీ స్ట్రేంజర్ ఈ మాట విని సీరియస్ అవుతాడు. అతను జోనస్ మీద ఆల్మోస్ట్ అరుస్తూ చెప్తాడు, నీకు అర్థం కావట్లేదా, నువ్వు మిక్కెల్ ని తిరిగి తీసుకెళ్తే మొత్తం సీక్వెన్స్ బ్రేక్ అయిపోతుంది. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మిక్కెల్ 1986 లో ఉండకపోతే మైకల్ ఖాన్ వాళ్ళు ఎప్పటికీ క్రియేట్ అవ్వడు, మైకల్ లేకపోతే హ్యానాని కలవడు, వాళ్ళు ప్రేమలో పడరు, వాళ్ళకి పెళ్లి జరగదు, నువ్వు కూడా పుట్టవు. సింపుల్ గా చెప్పాలంటే మిక్కల్ ని ఫ్యూచర్ కి తీసుకెళ్ళడం అంటే జోనస్ ఓన్ ఎగ్జిస్టెన్స్ ని ఎరేస్ చేయడం లాంటిది. ఈ షాకింగ్ మాట చెప్పి స్ట్రేంజర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు డెసిజన్ మొత్తం జోనస్ చేతుల్లో ఉంది. హిస్టరీని మార్చాలా లేదా జరిగేది జరగనివ్వాలా. కొంచెం సేపు తర్వాత జోనస్ మళ్ళీ మిక్కెల్ దగ్గరికి వస్తాడు. కానీ ఇప్పుడు అక్కడ హ్యానా కూడా ఉంది. జోనస్ వాళ్ళిద్దరిని చూస్తాడు. తన చేతిలో ఉన్న మైకల్ లెటర్ ని చూస్తాడు. స్ట్రేంజర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. చివరికి మిక్కల్ తో మాట్లాడకుండానే హాస్పిటల్ నుండి బయటకు వచ్చేస్తాడు. 1986 లో ఇగాన్ టైడ్మెన్ ఇంకా ఉల్రిక్ మీద డౌట్ తో ఉన్నాడు. కెట్రినా రేప్ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. మనకు తెలుసు కెట్రినా మరియు ఉల్రిక్ మధ్య అఫైర్ ఉంది. జరిగిందంతా మ్యూచువల్ గా జరిగింది. కానీ ఇగాన్ కి ఆ నిజం తెలియదు. అతను కెట్రినాని క్వశ్చన్ చేస్తాడు, నీ ఇంజురీస్ ఎలా వచ్చాయి? కెట్రినా నిజం చెప్పదు. యాక్చువల్ గా ఆ గాయాలు తన అమ్మ కొట్టడం వల్ల వచ్చాయి. కానీ ఇగాన్ కి అనిపిస్తుంది ఉల్రిక్ వైలెన్స్ చేశాడని.
చేస్తాడని, కెట్రినా విక్టిమ్ అని. కాబట్టి అతని సస్పిషన్ ఇంకా పెరిగిపోతుంది. 2019లో ఉల్రిక్ ఇంటికి వస్తాడు. అక్కడ క్యాట్రినా డైరెక్ట్ గా కాన్ఫర్మ్ చేస్తుంది, నువ్వు ఎప్పుడైనా ఈ మ్యారేజ్ లో హ్యాపీగా ఉన్నావా? ఆ తర్వాత డైరెక్ట్ గా బాంబు వేస్తుంది. నాకు నీ హెనా అఫేర్ గురించి తెలుసు. ఉల్రిక్ కి షాక్ తగులుతుంది. క్యాట్రినా చెప్తుంది జానా ఫోన్ చేసిందని. మిక్కెల్ మిస్ అయిన తర్వాత కూడా జానా ఇంకా మ్యాట్స్ గురించే ఆలోచిస్తుందని. ఉల్రిక్ వెంటనే తన అమ్మ జానాని కలవడానికి వెళ్తాడు. అతను అడుగుతాడు, మ్యాట్స్ చనిపోయాడా లేదా అని ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? జానా ఆన్సర్ సింపుల్ గా ఉంటుంది, లేదు. ఆమె చెప్తుంది, ఎంటీ కాఫిన్ ని బరీ చేసింది క్లోజర్ కోసం మాత్రమే, కానీ తన నమ్మకం ఏంటంటే మ్యాట్స్ ఇంకా ఎక్కడో బ్రతికే ఉన్నాడు. జానా క్యారెక్టర్ లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎన్ని కష్టాలు వచ్చినా హోప్ వదలదు. అప్పుడు జానా ఒక న్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆమె చెప్తుంది, మ్యాట్స్ డిసప్పేర్ అయ్యే ముందు ఒక స్ట్రేంజ్ సీన్ చూసానని. ఒక ప్రీస్ట్ అండ్ ఇంకో మనిషి ఇద్దరు బయట సీరియస్ గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆ ప్రీస్ట్ చాలా కోపంలో ఉన్నాడు, అందుకే ఆ ఇన్సిడెంట్ గుర్తుండిపోయింది. ఆమె ఇంకా చెప్తుంది, నేను ఇవాళ మళ్ళీ ఆ సెకండ్ మనిషిని చూశాను. అతని చెవు దగ్గర ఒక స్కార్ ఉంది. నేను అతన్ని డికేడ్స్ ముందు చూశాను, కానీ ఇప్పుడు కూడా అతను ఎగ్జాక్ట్ గా అలానే ఉన్నాడు. అతని ఏజ్ అస్సలు పెరగలేదు. స్టోరీ మళ్ళీ 1986 హెల్గే దగ్గరికి మారుతుంది. హెల్గే బంకర్ బయట నిల్చొని బ్రాంచెస్ రిమూవ్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళడానికి రూట్ క్లియర్ చేస్తున్నాడు. అతను ఏదో ఇంపార్టెంట్ పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ లో చార్లెట్ కి వూలర్ విండన్ కేవ్స్ మ్యాప్ తీసుకొస్తాడు. చార్లెట్ ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడుగుతుంది, ఈ కేవ్స్ ఫారెస్ట్ రోడ్ కింద వెళ్తాయా? వూలర్ మ్యాప్ చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాడు, అవును. ఒక టనల్ హెల్గే క్యాబిన్ కింద నుండి కూడా వెళ్తుంది. ఇప్పుడు చార్లెట్ కి పీసెస్ కనెక్ట్ అవడం స్టార్ట్ అవుతాయి. ఫారెస్ట్ రోడ్, హెల్గే క్యాబిన్, కేవ్స్ అన్ని సంహౌ కనెక్టెడ్. వూలర్ క్యూరియాసిటీతో అడుగుతాడు, అసలు నువ్వు ఏం వెతుకుతున్నావు? కానీ చార్లెట్ ఏమీ రివీల్ చేయదు. మనం చాలా సార్లు నోటీస్ చేసాం, అందరు వూలర్ ని క్వశ్చన్ అడుగుతారు, కానీ అతని క్వశ్చన్స్ కి ఎవరు ఆన్సర్ ఇవ్వరు. అతని ఐకి ఏం జరిగిందో కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. నైట్ అయ్యాక చార్లెట్ సింగిల్ గా హెల్గే క్యాబిన్ దగ్గరికి డ్రైవ్ చేస్తుంది, ఉల్రిక్ చెప్పిన థియరీస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. కార్ లో ఉండగానే పీటర్ కి కాల్ చేస్తుంది. హెల్గే క్యాబిన్ గురించి అడుగుతుంది. క్యాబిన్ లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత హెల్గే ఆ ప్లేస్ ని ఎందుకు అమ్మలేదు? పీటర్ చెప్తాడు, నాకు తెలియదని. చార్లెట్ ఇంకా హెల్గే యాక్సిడెంట్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంది. అప్పుడు పీటర్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, నేను 1987 లో మాత్రమే విండన్ కి వచ్చాను. అంటే 1986 ఇన్సిడెంట్ జరిగినప్పుడు పీటర్ అక్కడ లేడు. మనకి ఇప్పుడు ఇంకో విషయం తెలుస్తుంది, పీటర్ బయాలజికల్ సన్ కాదు, హెల్గే అతన్ని అడాప్ట్ చేశాడని. ఇప్పటి వరకు మనకు దొరికిన క్లూస్, హెల్గే క్యాబిన్ లో ఏదో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. 12 నవంబర్ 1986 న హెల్గే కి మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ డేట్ కి 33 ఇయర్స్ సైకిల్ కంప్లీట్ అవడానికి ఇంకా 3 రోజులు మిగిలి ఉన్నాయి. మళ్ళీ అది మిస్టీరియస్ 33 ఇయర్స్ సైకిల్ స్టోరీలో సెంటర్ స్టేజ్ కి వస్తుంది. కానీ పీటర్ చాలా క్వశ్చన్స్ ని అవాయిడ్ చేస్తున్నాడు. చివరికి చార్లెట్ ని ఇంటికి రమ్మని చెప్తాడు. ఇన్వెస్టిగేషన్ చాలు, పిల్లలు వెయిట్ చేస్తున్నారని. ఉల్రిక్ కార్ లో ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ క్లూ దొరుకుతుంది. కార్ లోపల మిక్కల్ కి చెందిన yellow కలర్ పాన్ కనిపిస్తుంది. అది చూసి అతనికి మిక్కెల్ చెప్పిన మాట గుర్తొస్తుంది, ద క్వశ్చన్ ఇస్ నాట్ హౌ, ద క్వశ్చన్ ఇస్ వెన్. ఈ మాటతో ఉల్రిక్ మైండ్ లో ఏదో క్లిక్ అవుతుంది. అతను ఇంటికి వెళ్లడం మానేసి డైరెక్షన్ మార్చేస్తాడు. ఇంకో సైడ్ చార్లెట్ ఇంకా బంకర్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది. అదే సమయంలో జోనస్ కేవ్స్ ద్వారా మళ్ళీ 2019 టైమ్ లైన్ కి వస్తున్నాడు. టైం ట్రావెల్ జరుగుతున్నప్పుడు యూజువల్ గా మనం వినే ఆ బ్యూటిఫుల్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. 1986 లో కూడా 2019 లో కూడా విండన్ మొత్తం లైట్స్ ఫ్లిక్కర్ అవడం స్టార్ట్ అవుతాయి. డార్క్ లో ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్ లో వచ్చే ఆ ఐకానిక్ మాంటేజ్ మళ్ళీ మనకి కనిపిస్తుంది. మిక్కల్ హాస్పిటల్లో కూర్చుని ఉన్నాడు. తన చేతిలో ఎమరల్డ్ టాబ్లెట్ ప్రింట్ ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈగోన్ చైర్ లో కూర్చుని డ్రింక్ చేస్తున్నాడు. యంగ్ ఉల్రిక్ జైల్ సెల్ లో లైట్స్ ని చూస్తున్నాడు. 2019 లో ఓల్డ్ హెల్గే తన బెడ్ నుండి లేచి టిక్ టాక్ అని మాట్లాడుకుంటూ బయటికి వెళ్తున్నాడు. బంకర్ లో చార్లెట్ కి ఫ్లోర్ మీద కొన్ని స్ట్రేంజ్ మార్క్స్ కనిపిస్తాయి. ఆమె ఆ మార్క్స్ ఫాలో చేస్తూ ఒక కార్నర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాల్ పేపర్ పీల్ అయిన పీస్ కనిపిస్తుంది. చార్లెట్ ఆ వాల్ పేపర్ ని చూసి కంప్లీట్ షాక్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం చాలా సార్లు చూసిన టార్చర్ రూమ్ వాల్ పేపర్. ఆమె దాన్ని గుర్తుపట్టినట్టు రియాక్షన్ ఇస్తుంది. నాకు అనిపించేది ఏంటంటే ఆ వాల్ పేపర్ మీద ఉన్న ఎనిమల్ ప్రింట్ ఎలిజబెత్ దగ్గర ఉన్న క్యాబ్ డిజైన్ కి చాలా సిమిలర్ గా ఉంటుంది. ఇప్పుడు పిక్చర్ కొంచెం క్లియర్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎల్గే క్యాబిన్ లోనే ఆ టార్చర్ రూమ్ ఉండేది. అంటే చిల్డ్రన్ ని కిడ్నాప్ చేయడం, కేవ్స్ ద్వారా టైం ట్రావెల్ చేయించి 1986 కి తీసుకొచ్చి ఆ రూమ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. ఆ ఎక్స్పెరిమెంట్స్ లో కొంతమంది చిల్డ్రన్ చనిపోయారు. ఇప్పటికీ క్లూస్ అన్ని ఆ డైరెక్షన్ లోనే పాయింట్ చేస్తున్నాయి. జోనస్ సక్సెస్ఫుల్ గా 2019 కి రిటర్న్ అయ్యాడు. ఇంటికి వచ్చి తన అమ్మ హ్యానా పక్కన కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఎమోషనల్ కన్వర్జేషన్ జరుగుతుంది. హ్యానా చెప్తుంది, బహుశా నా డెస్టినీ ఇదే ఏమో, అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. జోనస్ తన అమ్మని కంఫర్ట్ చేస్తాడు. నాకు అనిపిస్తుంది నా ఫాదర్ మైకల్ మిమ్మల్ని చాలా ప్రేమించారని. అతను నిజం తెలుసుకున్నాడు, కానీ ఇంకా చెప్పడానికి రెడీగా లేడు. తర్వాత జోనస్ ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకుంటాడు. మైకల్ సూసైడ్ లెటర్ ని తీసుకుని దాన్ని కాల్ చేస్తాడు. అంటే ఆ లెటర్ ని ఫ్యూచర్ లో ఎవ్వరు చదివే ఛాన్స్ ఉండదు. ఉల్రిక్ మళ్ళీ ఓల్డేజ్ హోమ్ కి ఎల్గే కోసం వస్తాడు, కానీ ఎల్గే అక్కడ లేడు. అతని రూమ్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ మాత్రమే మిగిలాయి. ఉల్రిక్ వాటిని అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ ఏ జర్నీ త్రూ టైమ్,
ఒక రెడ్ థ్రెడ్, ఒక కాయిన్, ఒక వుడెన్ టాయ్ ఉంటాయి. ఈ కాయిన్ అండ్ రెడ్ థ్రెడ్ మనం డెడ్ బాడీస్ దగ్గర కూడా చూసాం. అంటే హెల్గేకి ఆ మర్డర్స్ తో డైరెక్ట్ కనెక్షన్ ఉందని క్లూస్ చెప్తున్నాయి. ఉల్రిక్ బయటకు వచ్చి హెల్గేని స్పాట్ చేస్తాడు. హెల్గే ఫారెస్ట్ వైపు నడుస్తున్నాడు. ఉల్రిక్ సైలెంట్ గా ఫాలో చేస్తాడు. ఫాలో చేస్తున్న చార్లెట్ కి కాల్ చేస్తాడు. అప్పుడు ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ లైన్ చెప్తాడు. క్వశ్చన్ ఎవరు కాదు, క్వశ్చన్ ఎప్పుడు. అతను చెప్తుంది ఏంటంటే చిల్డ్రన్ ని ఎవరు కిడ్నాప్ చేశారనేది కాదు క్వశ్చన్, వాళ్ళని ఏ టైం నుండి కిడ్నాప్ చేశారనేది ఇంపార్టెంట్ అని. ఇంకా డైరెక్ట్ గా కన్క్లూడ్ అవుతాడు. 1986 లో హెల్గే కిడ్నాపింగ్స్ చేశాడని చెప్పి కాల్ కట్ చేస్తాడు. హెల్గే కేవ్స్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఆల్రెడీ ల్యాంటర్న్ రెడీగా ఉంటుంది. ఇది చూస్తే ఈ రూట్ రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఉల్రిక్ అతను వెనక వెళ్తూనే ఉంటాడు. అప్పుడే మనం 1986 హెల్గేని చూస్తాం. అతను బంకర్ నుండి బయటకు వస్తున్నాడు. కానీ తన దగ్గర ఒక డెడ్ చైల్డ్ బాడీ ఉంది. ఆ బాడీ మీద రెడ్ థ్రెడ్, కాయిన్ రెండూ ఉన్నాయి. హెల్గే ఏడుస్తున్నాడు. కంప్లీట్ గిల్ట్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఫియర్ అయినా, బ్రెయిన్ వాషింగ్ అయినా ఏదో ఒక రీజన్ వల్ల ఈ పని చేస్తున్నాడు. కానీ ఎస్కేప్ అవ్వలేకపోతున్నాడు. మళ్ళీ బంకర్ లోపలికి వస్తాం. అక్కడ నోవా ఉన్నాడు. నోవా బ్యాక్ మీద ఎమరల్డ్ టాబ్లెట్ టాటూ కనిపిస్తుంది. అతను రూమ్ క్లీన్ చేస్తున్నాడు. ఈ చైల్డ్ డెత్ ఎక్స్పెరిమెంట్ తర్వాత క్లీన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎపిసోడ్ ఎండింగ్ లో నోవా వాల్ దగ్గరికి వెళ్తాడు. వాల్ మీద ఒక డేట్ ఆల్రెడీ రాసి ఉంటుంది. అతను దానికి ఇంకో డేట్ యాడ్ చేస్తాడు. 9 నవంబర్ 1953. ఈ డేట్ రాయడంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఉంటా మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.